నాగబాబు గారు చాలా నష్టపోయారు అనగానే అందరూ చెప్పుకునేది ఆరెంజ్ సినిమా తీసి నష్టపోయాడు అని. కానీ నాగబాబు గారే ఆ విషయం గురించి మాట్లాడారు ఈ మధ్య. అతను మాట్లాడిన మాటల్లో ఆరెంజ్ సినిమా నష్టం అనేది చాలా చిన్నది అని చెప్పుకొచ్చారు. మరి సూసైడ్ చేసుకుందాము అనుకున్నారంట కదా అని అడిగితే అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. నాగబాబు గారిని బాగా నమ్మిన ఒక వ్యక్తి మోసం చేయటం వల్లే తాను చాలా నష్టపోయాను అని, ఆ నష్టంతో పోలిస్తే ఆరెంజ్ సినిమా నష్టం పెద్ద నష్టం కాదు అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తాను కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు సహాయం చేయడంతోనే ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నాను అని కూడా చెప్పుకొచ్చారు నాగబాబు గారు. అంటే నిజానికి ఆరెంజ్ సినిమా నష్టం అతనికి అంత కష్టం తెచ్చిపెట్టలేదు అన్నమాట. అతని కష్టాల వెనుక ఎవరో బాగా నమ్మిన వ్యక్తి ఉన్నారు అన్నట్లుగా చెప్పారు నాగబాబు గారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అన్నది మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఆరెంజ్ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్ విషయంలో చరణ్ కి చాలా తక్కువ అమౌంట్ ఇచ్చాను అని చెప్పుకొచ్చారు నాగబాబు గారు. కానీ ఏదో ఒక రోజు అయితే పూర్తి రెమ్యూనరేషన్ ఇస్తాను అని చెప్పుకొచ్చారు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.